హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను అరటికాయ చిప్స్ చేస్తున్నాను. సో నేను మార్కెట్కి వెళ్ళి మనము వెజిటబుల్ మార్కెట్లో అరటికాయలు దొరుకుతాయి కదండి, కచ్చివి. సో అది తీసుకొని వచ్చాను, ఒక 4 అరటికాయలు అన్నమాట. సో దీన్ని నేను ఇప్పుడు చిప్స్ తయారు చేస్తున్నానండి. ఎలా అయితే మనం పొటాటో చిప్స్ చేసుకుంటామో అలాగని ఈ బనానా చిప్స్ నేను చేస్తున్నానండి. సో పీలర్ తోటి ముందుగా ఈ బనానా ఈ అరటికాయని స్కిన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా అరటికాయ పీలర్ తోటి మొత్తము ఈ 4 బనానాలు క్లీన్ చేసుకోండి. స్కిన్ అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత ఆ పైన ఉంది కదండి, అది కూడా నైఫ్ తోటి కట్ చేయండి. ఇలా 4 బనానాస్ని పీలర్ తోటి స్కిన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. సో నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ ఎవరు కమెంట్ చేయట్లేదు, నా వీడియోస్ చూస్తున్నారు కానీ దయచేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇలా 4ని మంచిగా క్లీన్ చేసుకున్నాను. సో నైఫ్ తోటి పైన తొడమంతా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 4 క్లీన్ చేసుకున్నాను. సో మనం పొటాటో చిప్స్ ఇది బ్లేడ్ ఉంటుంది కానీ సన్నగా, సో దాంతో నేను ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, అరటికాయ పొటాటో చిప్స్ వేసేది మిషన్ ఉంటుంది కదా, మామూలుగా ఆలు చిప్స్ కూడా మనం ఇలాంటిది కట్టర్ ఉంటుంది కదా, దాంతో ఇలా నేను పొటాటో ఎలా చేస్తామో అదే విధంగా మనము ఈ అరటికాయ చిప్స్ని ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలా నేను అన్నీ కట్ చేసుకున్నానండి. సో స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో నేను ఆయిల్ వేసాను. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి పొటాటో ఎలా చేస్తామో అలానే ఈ అరటికాయని ఒక్కొక్కటి మెల్లగా ఆయిల్లో వేసుకోండి. నూనె కొంచెం బాగా కాగి ఉండాలి. సో వెంటనే అరటికాయ ఉడికిపోవాలి అలా. సో ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకోండి. ఆ ఆయిల్ మీరు ఎంత పోసుకున్నారో దాన్ని బట్టి ఇలా ఆయిల్ ఫ్రై చేయాలి. సో మనకి ఇప్పుడు ఎల్లోగా ఉంటాయి కదండి షాప్లో. సో మనం కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక గ్లాస్లో ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే ఈ పొటాటో చిప్స్లో మనం ఇలా వేయాలండి. సో కలర్ కూడా మారుతుంది, ఎల్లో కలర్ వస్తుంది. ప్లస్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సో కొంచెం అరటికాయ సప్పగా ఉంటుంది కదా, ఉప్పు వేస్తే కూడా ఆ పసుపులో మంచిగా టేస్ట్ ఉంటుందండి. సో ఇదండి అరటికాయ చిప్స్ రెడీ అండి. సో ఎలా సౌండ్ వస్తుంది, క్రంచీగా. ఈ అరటికాయ చిప్స్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఇదండి అరటికాయ చిప్స్. ఎలా సౌండ్ వస్తుందో వింటున్నారు కదా. సో దేనికైనా బాగుంటుంది.